నల్గొండ మహాత్మా విశ్వవిద్యాలయంలో పొదుగాల గొడ్డుకారంతో నాస్తా పెడుతురు. ఆ కూడు కుక్కలు కూడా ముట్టయని మొన్నటిదాకా లొల్లి నడిచిన అయినా మార్పు రాకపోయే వరకల్లా ఎన్ని దినాలని కారం మెతుకులతోని తినమంటారు అని 1000 మంది స్టూడెంట్స్ వీసీ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటా నిరసన తెలుపుతుర్రు. డప్పు వాద్యానికి తగ్గట్టు నినాదాలు ఎత్తుకొని వస్తావా బయటికి రావాలా లోపలికి వీసి డౌన్ డౌన్ అంటుర్రు. సార్ కారం పొడి వేసి బువ్వ పెడుతుర్రు, మేము గొడ్డు కారం తినేందుకు గొడ్లమా గోదలమా? ఈ తిండి పందులైనా తింటాయా? పాలకుల పెళ్ళాల బిడ్డలు తింటారా? మీ ప్రభుత్వ ఉద్యోగుల పెళ్ళాల బిడ్డలు తింటారా? మీ కడుపున పుట్టిన బిడ్డలోలే మీ కాలేజీలో చదువుకుంటున్న పిల్లలం కాదా? మీ పిల్లలకేమో కమ్మటి కూడు పెడతారు, కారం మెతుకులతో విద్యార్థులకు తిండి పెడతారా? ఇప్పటికైనా మంచి తిండి పెట్టాలని అప్పుడే చెప్తే ఇప్పటికీ వైస్ ఛాన్సలర్ సారు పట్టించుకోకపోయే వరకల్లా మా కోసం కొలువు చేసుకుంటా మా పుణ్యాన జీతాలు తీసుకొని మీ భార్య బిడ్డలకు కమ్మటి బువ్వ పెట్టి నువ్వు మా కారం మెతుకులు పెట్టిపిస్తావా? నువ్వు మా కాలేజీ వీసీ కాదు కదా, గేట్ కాడ వాచ్మెన్ కూడా పనికిరావు. కొలువులోకి వెళ్ళి తీసేస్తామని ఇట్లా 1000 మంది విద్యార్థులు ఏకమై కొట్లాటకు పోయినరు. ఓ దిక్కు మెస్సు ఛార్జీలు పెంచిన, మెనువుల మార్పులు తీసుకొచ్చినామని ఖుద్దు ముఖ్యమంత్రి చదువుల మంత్రి రేవంత్ సార్ చెప్తే ఇట్లా కారం ఎతుకులు పెట్టుడేంది? సీఎం సారు ఈ విధంగా ఇళ్ళకి వస్తున్నట్టు చేస్తుంటే నల్లగొండ మహాత్మా గాంధీ కాలేజీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుసేన్ అసంటోళ్ళు కావాలనే పొక్కులు చేస్తున్నట్టు ఉన్నదా? ఎట్లా మంచిగా అరుచుకోండి అంటుర్రు ఈ ముచ్చటి ఉన్నోళ్ళు.